అంటే లేదంటే ఓకే. ఓకే అండి, నేను మ్యూట్ చేశాను, అన్మ్యూట్లో. ఓకే 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 లేదు. కంటిన్యూ చేద్దాం, తర్వాత బ్రేక్ ఇచ్చుకుందాం. అయితే మనదైన మన స్వరూపాన్ని నిరంతరంగా మనం ఈ విధంగా, అయితే మేడం బ్లవెట్స్కి సీక్రెట్ డాక్టరీని చదవడానికి 3 ముఖ్యమైన ప్రపోజిషన్స్ అవసరం అని చెప్పారండి. అందులో మొదటిది ఇదే: చరాచర జగత్తంతా ఒకే ఒక తత్వంతో ఉన్నది. బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినట్టుగా సర్వం కల్విదం బ్రహ్మ. ప్రొజాయిక్ ఆర్డర్ అంటే ఇదం సర్వం బ్రహ్మ కలు, ఇదంతా కూడా బ్రహ్మే కదా, ఏది బ్రహ్మ కాదు. అలాగనే మరొక ఉపనిషత్తులో ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా కూడా ఈశ్వరుడి యొక్క, అంటే పరమాత్ముడి యొక్క వాసమే, ఆయన లేనిది ఒక చిన్న పరమాణు కూడా లేదు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, అది ఫస్ట్ ప్రపోజిషన్లో ఆవిడ చెప్పారు. దానిని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దానిని మరుగుజ్జు చేసినట్లే. అంటే ఏంటి? అది వర్ణించడానికి అతీతమైనటువంటిది ఆ సత్యం, ఆ తత్వం అంటూ రెండో ప్రపోజిషన్లో ఎన్నో జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి. కోటాను కోట్ల మిలియన్స్ ఆఫ్ జగత్తులు లైవ్ అయిపోతూ ఉంటాయి. సముద్రంలో కెరటం వచ్చి లైవ్ అయిపోయినట్టు. ఇక్కడ కారణంతో సంబంధం లేదు. నోబడీ కెన్ నో ద రీజన్. అన్ని ప్రాపంచిక విషయాలకు కారణాలు వెతుకుతాం, కారణం లేని పని. మూడవది ఏంటి అంటే, ఒకే ఒక ఆత్మతత్వంలో అనంతమైన ఆత్మతత్వాలు ఉద్భవిస్తున్నాయి, తిరిగి అందులో లయమైపోతూ ఉంటాయి. అక్కడ మనం ఎలా అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ముగ్గురు యొక్క డ్యూటీ చాలా ఇంపార్టెంట్ అనే అనుకుంటాం. కానీ మనం మన వరకు వచ్చేసరికల్లా పిల్లాడు పుడితే ఆనందం, చనిపోతే దుఃఖం. లయం కూడా అంత ఇంపార్టెంటే. ఉద్భవం ఎంత ఇంపార్టెంటో, ఉద్భవించిన ప్రతిదీ లయం అవుతుంది. లైవ్ అవ్వడం కూడా అంత ఇంపార్టెంటే. ఇక్కడ మనం మనస్సుని జోడిస్తాం, నా అని పెట్టుకుంటాం, ఇవన్నీ కానీ అక్కడ ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వర్క్స్. అందుకనే సృష్టించిన వాడి పని ఎంత ముఖ్యం, పోషించిన వాడి పని అంతే ముఖ్యం, లయం చేసిన వాడి పని అంతే ముఖ్యం. అందుకే అంత గొప్ప స్థానంలో వాళ్ళని పెట్టాం కదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని. అలాంటప్పుడు మనం, అందుకే మీ అందరికీ తెలిసి ఉంటుంది, అర్జునుడు తన కొడుకు చనిపోయాక కృష్ణుని ఒకసారి అడుగుతాడు, ఒక్కసారి నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇంకేం కొడుకు అంటాడు, కానీ సరే ఇతను పట్టుబట్టడం తీసుకెళ్తే అభిమన్యుడు అంటాడు, ఎవరు నువ్వు అని అడిగాడు. నీ తండ్రిని. ఏ జన్మలో నా తండ్రి అని అడిగాడు. మనం పిల్లల్ని కంటాం కానండి, వాళ్ళ సంస్కారాలను మీరు కనలేదు, అవి వాళ్ళు పట్టుకుని వచ్చారు. ఆ పిల్లడు దొంగ అయ్యాడు అనుకోండి, నేనే నేర్పించాను అంటారా? ఆ పిల్లడు సైంటిస్ట్ అవుతే, ఒక డాక్టర్ అవుతే, నేనే చెప్పానండి మా పిల్లాడికి అంటారు. మన అహంకారం కొద్దీ వాళ్ళల్లో ఉన్న వాసనల్లో వాళ్ళు పెరుగుతారు. ఆ విషయం మనం గ్రహించాలి. వాళ్ళ యొక్క ప్రతి దానికి మనం బాధ్యులు అనుకుంటాం, మనకేమీ సంబంధం లేదు. ఈ విధంగా మన నిత్య జీవిత విషయాలన్నింటినీ మనం సంస్కరించుకుంటూ ఉంటే, ఎక్కడ ఎక్కడ ఏ బంధాలు ఉండాలో అవే మనకు ఉంటాయి. నేను మ్యూట్ చేస్తున్నాను అందరినీ. ఓకే, ఈ విధంగానండి దివ్య జ్ఞానం అంటే అది నిజంగా అద్భుతమైన విషయం. ఈ అద్భుతమైన విషయాన్ని మర్చిపోతున్నాం మనం. అందుకే చూడండి, ఆల్కాట్ గారు అమెరికా దేశస్థుడు, భాష రాదు, ప్రాంతాలు తెలియవు, పోనీ ఇప్పట్లాగా ఏదో కారు బస్సు రైలు ట్రైన్ ఏమీ లేవు. ఈ దివ్య జ్ఞాన మహత్యాన్ని తెలుసుకుని, ఇంత గొప్పదా ఈ బ్రహ్మజ్ఞానం, ఊరు వాడా వెళ్ళి చెప్పారండి. దేశం కాని దేశం వచ్చి అడవిల్లో ప్రయాణం చేసి, ఆ ప్రయాణం చేసేటప్పుడు రాత్రి ఒక అడవి అనుకోండి, అడవి జంతువులు ఉంటే ఏం జరిగినా అది ఓకే. తిండి ఉన్నా లేకపోయినా, ఆహారం నిద్ర ఉన్నా లేకపోయినా పట్టించుకోకుండా ఆయన ఆజానుబాహుడు. అలాంటిది
ఆయన ఒక గుర్రబగ్గీని ఏర్పాటు చేసుకున్నాడు. అవి కూడా వినడానికి వస్తాయండి. వాటిల్లో కూడా ప్రజ్ఞ ఉంటుంది. అంటే చరాచర జగత్తంతా మనం గ్రహించం కానీ ఒక శిలకి ప్రజ్ఞ ఉన్నప్పుడు ఒక జంతువు కిందకు ఉండదు. అయితే ఆయన అలాగా ప్రయాణించి దివ్య జ్ఞానాన్ని వ్యాప్తి చేశారండి. ఫర్ నథింగ్. అది ఎంతో మహత్తరమైంది కనుక అందరూ తరించాలి. అందుకే మాస్టర్ల చేత ఆయన అప్రిషియేట్ చేయబడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేము ఇంతవరకు చూడలేదు అంటారండి. భోజనం ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా, సౌకర్యాలు పట్టించుకోకుండా ఆయన రాత్రి పగలు అనక దివ్యజ్ఞానం వ్యాప్తి చేశారు. అనిబిసెంట్ తన జీవితంలో అదే చేశారు. అంతవరకు నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ ఏనాడైతే సీక్రెట్ డాక్టర్ని రివ్యూ చేయమని విలియం స్టెడ్ అని ఆయన ఇచ్చారు, అది చదివే ఆవిడలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇది సత్యం అని తెలిస్తే దానికి అంకితం చేసుకోగలిగేవారు. మనం అన్నిటి పట్ల ఆసక్తిగా ఉంటాం, సత్యం పట్ల అనాసక్తిగా ఉంటున్నాం. అది అంత వేగం వస్తుందండి అంటాం. ఆ భూమి కానీ ఏదైనా ఒక రేర్ వస్తువు కానీ ఇప్పుడే వచ్చేయాలి. అశాశ్వతమైన వాటికేమో అర్రులు చేస్తాం, శాశ్వత తత్వాన్ని పక్కన పడేస్తున్నాం. అశాశ్వతమైన డబ్బు ఉంటే చాలా ఎక్కువ అనుకుంటాం, శాశ్వతమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని ఒక చిన్న పురుగులా చూస్తాం. మన వాల్యూస్ అలా ఉన్నాయండి. మన జ్ఞానం బట్టే మన వాల్యూస్ ఉంటాయి. అంటే శాశ్వతత్వం అన్నది మనిషి వైభవంగా ఉంటాడంటే ఎన్ని ఎక్కువ ఇంద్రియ సుఖాలు అనుభవిస్తే వాడు అంత గొప్పవాడా? ఇంద్రియ సుఖాలకు బానిసైన వాడు గొప్పవాడు ఎలాగవుతాడండి? అలా అని ఇంద్రియ సుఖాలు ఆయన అన్ని వదిలేసాను అనవాడు గొప్పవాడు కాదు. నేను అనేటటువంటి ఆ ప్రజ్ఞ ఎంతవరకు అయితే నేను చేస్తున్నాను అన్నది ఉంటుందో, అందుకే ఏమిటంటారండి, లైట్ ఆన్ ద పాత్ అనే పుస్తకంలో కిల్ అవుట్ డిజైర్ ఫర్ కంఫర్ట్, సుఖాసక్తిని చంపే, సుఖాసక్తి ఉన్నవాడిలా జీవించు. లివ్ యాజ్ దో you have the desire for comfort. Kill out ambition. Live as though you are ambitious. Ambition అంతా చంపే, ఉన్నవాడిలా బయటకు జీవించు. Kill out desire for life. జీవేచ్ఛని చంపేయమన్నారు. జీవేచ్ఛ ఉన్నవాడిలా జీవించు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ మనని బంధిస్తున్నాయి. బంధించేది ఏదండి? కర్మ కాదు, కర్మని నేను చేస్తున్నానన్న భావనే బంధిస్తుంది. దాన్ని మనం కర్తృత్వాభిమానం అంటాం. కర్మ నేను చేస్తున్నానా? నేను ఇక్కడ మన ద్వారా జరుగుతుంది. ఆయన సప్లై చేసిన ఎనర్జీ ఆయన ఇస్తున్నాడు, భౌతికమైన మస్కులార్ శక్తి ఇస్తున్నాడు, నడిపించే ప్రజ్ఞ ఇస్తున్నాడు, సంకల్పం అక్కడి నుంచి వస్తుంది. నేను ఎక్కడ చేస్తున్నాను? బియ్యము నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టి నేను వండేనంటాం. వండింది ఎవరండి? నేను బియ్యము నీళ్లే పెట్టాను అంటావా? మనం చెయ్యని ఎన్నో పనులు మన మీద పెట్టేసుకోవడమే కర్తృత్వాభిమానం. ఈ కర్తృత్వాభిమానమే మనిషిని బంధిస్తోంది. ఎవరికైతే కర్తృత్వాభిమానం ఉంటుందో, భోక్తృత్వాభిమానం ఉంటుంది, అక్కడ పునరపి జననం పునరపి మరణం తప్పవు. కర్మలో కర్తృత్వాభిమానం లేని కర్మ ఎందుకు బంధిస్తుందండి? హాయిగా చేసుకుని వెళ్ళిపోతాం, హాయిగా జీవించగలం. సీక్రెట్ మన దగ్గరే ఉంది. నాది 5 పైసలు కర్మ చేస్తాం, 500 రూపాయల మానసిక శక్తి ఖర్చు పెడతాం. ఒక 10 రూపాయలు ఎవరికైనా వెయ్యాలంటే వాడు దీంతో డ్రింక్ చేస్తాడా, స్మోక్ చేస్తాడా, తింటాడా? ఇంత మానసిక శక్తి ఖర్చు పెట్టి ఒక 10 రూపాయలు కష్టం మీద వేస్తాం. మనం ఏం చేస్తున్నాం? నా మనీ. ఇజ్ ఇట్ నా మనీ? ఎంత భోగించాలో, ఎంత సుఖించాలో ఆల్రెడీ డెస్టిన్. కర్మ చేసిన దానికే మనం అనుభవిస్తాం. మనీలో సుఖం ఉంటే మనీ ఉన్న వాళ్ళకి సుఖం ఎందుకు లేదు? అశాశ్వతమైనటువంటి వస్తువుల్లో శాశ్వత సుఖాన్ని వెతుక్కుంటున్నాం, అంతే కదండి. అందుకే మనకి నిరాశ, నిస్పృహ, దుఃఖము అన్నీ తప్పట్లేదు. దుఃఖంలోంచి బయటపడాలనుకుంటాం, దుఃఖ కారణాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. వేడిగా ఉంది కదా అని చెప్పి వేడి చేసిన వస్తువుని గట్టిగా పట్టుకున్నట్టు ఉంది మన లైఫ్. మన మనస్సంతా కూడా అధర్మంతో కాలిపోతూ ఉంటే
అధర్మమైన పనులే చేస్తున్నాం కానీ ధర్మ చింతన అన్నది మనకి ముఖ్యం కాదు. అశాశ్వతమైన వస్తువులపైన అంత నమ్మకం ఉన్న మనం శాశ్వత తత్వం మీద మనకి ఎందుకు లేదని ప్రశ్న మనకి రావాలి. మనిషిని ఎవరు మార్చలేరు, తానంతటి తనే విప్లవం తెచ్చుకుని మారాలి. అవును కదా, భగవద్గీత చదివాను, చదివేక అలాగే ఉన్నాను, చదవక ముందు అలాగే ఉంటున్నాను, నాలో మార్పు ఎందుకు రావట్లేదు అని మనమే ప్రశ్నించుకోవాలి. శాశ్వతమైన విషయాలు నేను ఎందుకు పట్టించుకోవట్లేదు, దాని పట్ల నాకు ఉదాసీనత ఎందుకు అని మనం ఎప్పుడు చూడమండి. అశాశ్వతమైన వస్తువులు అంటే చాలా ఆనందంగా వెళ్తాం. ఎంత ఈ వస్తువులున్నా ఒక నాస్తికుడు కూడా నమ్మేది ఏమిటంటే మృత్యు అనేది అందరికీ తప్పదు, వదిలేసి వెళ్ళిపోతాం కదా అనే సంగతి మనకి తెలిస్తే అప్పుడు మనకి ఒక విషయం మీరు చూడండి, మీ మీద నిస్సాకారంతో ఆదరణ లేకుండా 5 స్టార్ భోజనం పెట్టండి, మీకు హాయిగా ఉంటుందా? చారు అన్నం ఆనందంగా పెట్టండి, ప్రేమగా, ఎంత బాగుంటుంది, హృదయానికి కూడా ఆనందం ఇస్తుంది, కణకణము బాగుంటుంది. పదార్థం బయట పదార్థానికి ఇచ్చిన వెయిట్, హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ మనం చూడడం మానేసాం. లెడ్బిటన్ గారు హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ అని ఇంత లావు పుస్తకం రాసేది. కనబడేదే చూస్తున్నాం. అందుకే మన వాళ్ళు ఈనాడు పిల్లలకు కూడా ఆ హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే పెద్దల ఆశీర్వచన బలం ఎంత పనిచేస్తుంది అలాంటివి చెప్పట్లేదు. ముందు మనకు తెలియదుగా. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం. ఎవరైతే పెద్దవాళ్ళకి నమస్కరిస్తారో, వృద్ధులకు సేవ చేస్తారో వాళ్ళకి 4 లక్షణాలు పెరుగుతాయండి: ఆయువు, విద్య, కీర్తి, బలం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. మన హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ అంటే కనబడని. హృదయం అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తే హృదయపూర్వకంగా చేసిన పనికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం, పట్టించుకోనట్టు వదిలేస్తున్నాం. వాళ్ళందరూ అలాగే ఉన్నారని మనం ఎందుకండి మేకల మందలాగా, గొర్రెల మందలాగా వెళ్ళాలి? మనకి కూడా లోపల డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి పెట్టాడే పరమాత్ముడు, ఎందుకని మనం చూడం? ఇదంతా కూడానండి మనందరికీ కూడా అద్భుతమైన విషయాలన్నీ సైంటిఫిక్ వేలో దివ్యజ్ఞాన లిటరేచర్లో ఉన్నాయి. ఏ విషయం మనం చూసినా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు ఇంకేమి చదవకండి, దివ్యజ్ఞానం చదవండి అని అనరు. అన్నీ తెలుసుకోండి, అన్ని మతాలు చదవండి, అన్ని మతాలు ఒకే సత్యం చెప్తున్నాయన్న విషయాన్ని తెలుసుకోమని చెప్తారండి. అందుకే దివ్యజ్ఞాన సమాజంలో మెంబర్ అవ్వాలంటే 3 విషయాలు మనకు తెలియాలి. జాతి, మత, కుల, లింగ వివక్షత లేని విశ్వమానవ సౌభ్రాతృత్వ కేంద్రం ఏర్పరచడం. రెండవది, కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆల్ రిలీజన్స్, సాపేక్షంగా అన్ని మతాలని అధ్యయనం చేసి తత్వాన్ని, సైన్స్, విజ్ఞాన శాస్త్రాన్ని సమన్వయం చేయడం. మూడవది ఏంటంటే ప్రకృతిలో అంతర్నిహితంగా ఉన్న శక్తులని, మనిషిలో గుప్తంగా ఉన్న శక్తులని ఇన్వెస్టిగేట్ చేయడం, అంటే పరిశోధించడం. ఇంత విశాలమైన దృక్పథంతో ఉన్నది. ఆ తర్వాత థాట్ అనే దాని యొక్క పరిమితత్వం కృష్ణమూర్తి గారు చెప్పారు. మనం అన్ని ఆలోచనతోటే చేస్తాం, ఆఖరికి పరమాత్మ తత్వాన్ని కూడా ఆలోచనతోటే పట్టుకోవాలనుకుంటాం. అది మనకి దొరకలే, లేదండి అంటాం. పనిముట్టు సరి అయింది కాదని మనం అనం. మనస్సు అన్న పనిముట్టు పరమాత్మతత్వాన్ని పట్టుకోవడానికి పనికిరాదు. మనస్సు ఎప్పుడు డివైడ్ చేస్తుంది, మనస్సు సత్యాన్ని తెలియకుండా కవర్ చేస్తుంది. ఒక్క సెకండ్ అయినా మనస్సుకి లోను కాకుండా ఉంటున్నానా? పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనస్సుకి బంట్రోతుగానే పనిచేస్తాం. కూర్చో అంటే కూర్చుంటాం, గెంత అంటే గెంతుతాం. అందువల్ల మనస్సుని మనం పనిముట్టుగా, లేకపోతే మనస్సు నిశ్చలంగా చేసినప్పుడే అసలైన సత్యం అక్కడే ప్రకాశిస్తూ ఉంది, మనం అనుభవంలోకి వస్తుందండి.
మనస్సు యావగేషన్లో ఉండి పని చేస్తున్నంతసేపు సత్యం అవగతం కాదు, అనుభవంలోకి రాదు. అనంతమైన శాంతి ప్రేమ మనమే. మన స్వరూపాన్ని మర్చిపోయి ఒక చిన్న కథ చెప్తారు. ఒక గొర్రెలతో పాటుగా ఒక సింహం పిల్ల వచ్చేసిందిట. అది కూడా గొర్రె పిల్లని అనుకుని పెరుగుతోంది. ఒక సింహం చూసి నువ్వు సింహం పిల్లవని చెప్పింది. నువ్వేమిటి ఇలా గొర్రెల్లాగా ఉంటున్నావు, నీకు ఇలాంటి శక్తి ఉందని జాగరూకం చేసింది అనమాట. అలా మనం కూడా నేను శరీరాన్ని గొర్రెల మందలా బతికేస్తున్నాం. నేను అనంతమైన పరమాత్మ స్వరూపాన్నని గుర్తు చేసుకుంటే భయం ఎక్కడదండి మనకి? మనస్సు భయాన్ని తెచ్చింది, దుఃఖాన్ని తెచ్చింది, విభజనని తెచ్చింది. వీళ్ళు పరాయి వాళ్ళు. ఆ పర అని చెప్పడానికి ఒకసారి కులం అంటాం, ఒకసారి దేశం అంటాం, ఒకసారి భాష అంటాం. వీళ్ళు మా భాష కాదండి, వీళ్ళు మా వాళ్ళు కాదండి అంటే ఎంత హింస ఉందండి. వీళ్ళు మా వాళ్ళండి అంటున్నాం, అందులో హింస ఉందా? నువ్వు పరాయిదారి అని చెప్పడమేనా? వీళ్ళు మా వాళ్ళండి అంటే మీరు పరాయి వాళ్ళనేనా? మనకు తెలియకుండా హింసా కార్యాలు ఎన్ని చేస్తున్నామో చూడండి. ఈ విధంగా మన జీవితాన్ని జ్ఞానం అనేటటువంటినే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని కృష్ణుడు గీతలో చెప్పడానికి కారణం, జ్ఞానం అన్నది వస్తే ఈ అజ్ఞాన కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. అసలు కర్తృత్వాభిమానం లేదు అక్కడ. ఓకే అండి, ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ 5 minutes అయిందా? కాదు మరి వాళ్ళందరూ వెళ్ళాలని చెప్పారు. ఓకే, ఎలాగా అనీ బిసెంట్ వారోత్సవాలు జరుగుతున్నాయి మేడం. అనీ బిసెంట్ పుట్టినరోజు చనిపోయిన రోజు కూడా 20 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు ఆవిడ పుట్టినరోజు, 20 సెప్టెంబర్ ఆవిడ చనిపోయింది. అందుకే సామాన్యంగా ఈ వారోత్సవాలు చేస్తూ ఉంటారు. అనీ బిసెంట్ ఒక అద్భుతమైన మహిళ అండి. ఎప్పుడైతే విలియం స్టెడ్ ఆ సీక్రెట్ డాక్టర్ని రివ్యూ చేయడానికి ఇచ్చారో వెంటనే ఇది రాసిన ఆవిడతో నాకు పరిచయం చేయించండి అన్నారు. బ్లెవెట్స్కీని చూడగానే నన్ను శిష్యురాలుగా యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు. అంటే వెంటనే బ్లెవెట్స్కీ దానికి అంగీకరించారు. సాధారణంగా ఒక లైఫ్ టైంలో ఒకరు ఒక పొలిటీషియన్గా అవుతారు, లేకపోతే ఒక సెయింట్గా అవుతారు. ఆవిడ చూస్తే బహుముఖ ప్రజ్ఞాశాలి. అవతల తన దేశం ఐరిష్ దేశం, ఆ తండ్రి ఐరిష్ దేశం వనిత ఉండి క్విక్ విట్ అనేది ఐరిష్ దేశపు యొక్క లక్షణం, గొప్ప తెలివితేటలు. ఆవిడ తన దేశంలో ఉన్నప్పుడు తన దేశానికి చాలా సేవ చేశారు. ఎవరు నిస్సహాయంగా ఉంటే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసేవారు. ఆమెకి ఇది సత్యం అంటే దానికి అంకితం అయిపోవడమే తెలుసు. ఆవిడ 20 ఏళ్ళప్పుడు క్లెర్జిమన్ ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంటారు. చేసుకున్నాక ఆవిడకి ఏమనిపించిందంటే, చర్చిలో వీళ్ళు చెప్తున్న విషయాలు ఏవి పాటించట్లేదని ఆవిడ చర్చికి వెళ్ళడం మానేశారు. భర్త చూస్తే క్లెర్జిమన్. ఆవిడకి 2 పిల్లలు పుడతారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. భర్త తన ఇంట్లోంచి తగిలేసినప్పుడు ఆవిడ ఒక విషపు సీసా తీసుకుని తాగడానికి రెడీ అయిపోతుంది. అప్పుడు ఆవిడకి ఒక టోన్ వినిపిస్తుంది. ఇన్నాళ్ళే అంటే ఎప్పుడు త్యాగం త్యాగం అని కలలు కన్నావే, కొద్ది కాలం కష్టాన్ని అనుభవించలేవా అని ఒక టోన్ వినబడుతుంది. ఆవిడ వెంటనే సీసా పారేసి ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుని, అప్పుడు ఆవిడ భర్త అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ లోపల ఆవిడ నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా, ఆవిడ మంచి వక్త, మంచి రైటర్. అయితే అలా ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఆవిడికి ఆ జడ్జి కూడా అన్యాయంగా ఆ ఆడపిల్లని కూడా తన దగ్గర ఉంచుకోకుండా చేస్తారు. అదే టైంలో ఆవిడ బిఎస్సి పరీక్షలకు కడితే అన్ని రైట్ సమాధానాలు రాసిన ప్రొఫెసర్ ఈవిడ నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా ఉందని ఫెయిల్ చేసేస్తారు. ఆవిడలో గొప్పతనం ఏంటంటే ఫెయిల్యూర్స్ అందరికీ వస్తాయి, కానీ ఆవిడ డిప్రెస్డ్గా ఉండిపోలేదు, ముందుకు వెళ్ళేది. కోర్టులో లాయర్ని పెట్టుకోకుండా ఆవిడే వాదించారు. ఆ విధంగా ఆవిడ భారతదేశం అని మేడం బ్లెవెట్స్కీ చెప్పిన మీదట భారతదేశ వైభవాన్ని తెలుసుకుని భారతదేశం వచ్చారండి. అనీ బిసెంట్ కానీ, ఆల్కాట్ గారు కానీ, బ్లెవెట్స్కీ కానీ రాగానే భారతదేశ భూమికి నమస్కరించారు. ఎంత స్పిరిచువల్ ల్యాండ్ అని. అలాంటిది ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నారు, అప్పటికి గాంధీ గారు మొదలెట్టలేదు అని, నీకు ఇంత మంచి కల్చర్ ఉంది, ఇంత మంచి సాంప్రదాయం,
జ్ఞానం అన్నీ ఉన్న దాన్ని మీరు మర్చిపోతున్నారు, పాశ్చాత్య వ్యామోహంలో పడకండిని యువకులందరినీ జాగరూకం చేశారు. మీ దేశాన్ని మీరు పాలించుకోండి, మీరు పరాయి దేశస్తుల చేత ఎందుకు పాలించుకోబడాలి అని వాళ్ళని జాగరూకం చేసిన వ్యక్తి ఆవిడ. తర్వాతే గాంధీ గారు. ఓ దగ్గర అని సరోజినీ నాయుడు అంటారు, ఒకవేళ అనిబిసెంట్ లేకపోతే గాంధీ గారు లేరండి. అంటే ఈ ఇండిపెండెంట్ స్పిరిట్ని జాగరూకం చేసింది అనిబిసెంట్. హోమ్ రూల్ లీగ్ అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా పనిచేశారు. అక్కడే ఉన్న గోపాలకృష్ణ గోఖలేకి, బాల గంగాధర్ తిలక్కి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒపీనియన్ భేదాలు సరిచేసి ఒక తాడు మీదకి తీసుకొచ్చారు. ఆ విధంగా ఆవిడ ఇంకా ఏం చూశారంటే, భారతదేశం నిజంగా బాగా ఉండాలంటే ఆడపిల్లలని చైల్డ్ మ్యారేజెస్ తీసేయాలని దానికి ప్రయత్నించారు. ఆవిడ అగైన్స్ట్ అంటే నోవల్టన్ పాంప్లెట్ అని పెట్టారండి. అది వాళ్ళందరికి బహిష్కరించారు. ఏంటది? కుటుంబ నియంత్రణ. ఆ కాలం అలా ఉండేది. దాన్ని బయటకు రాకుండా చేస్తే మళ్ళీ ప్రయత్నించి ఆవిడ అందరికీ ప్రచారం చేశారు. అలాగే అమ్మాయిలందరూ ఎడ్యుకేట్ అవ్వాలి అని ఎన్నో స్కూల్స్ అవి పెట్టడం. అలా పెట్టిన వాటిలో బెనారస్ హిందూ యూనివర్సిటీ మదన్ మోహన్ మాలవీయకి ఇచ్చేస్తారండి. అది ఒకటి. అంటే ఇక్కడ ఉన్న యూత్ అందరూ ఎడ్యుకేట్ అవ్వాలి, ముఖ్యంగా అమ్మాయిలు ఇళ్లలోంచి బయటకు వచ్చి చదువుకోవాలి, వాళ్ళకి అన్నీ తెలియాలి. ఆవిడ చూస్తే ఐరిష్ వనిత, ఆవిడ జీవితం అంతా అంకితం చేశారు భారతదేశ ప్రగతి కోసం. అన్ని విధాల మ్యాచ్ మేకర్స్ యూనియన్ అని అందులో ఆడపిల్లలకి స్ట్రైక్ పెట్టారన్నమాట. అంటే ఆ స్ట్రైక్ లో వాళ్ళకి అన్యాయం జరుగుతోందని పార్టిసిపేట్ చేశారు. అలాగే సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ఇండియా అన్న ఒక మూవ్మెంట్ పెట్టారు. ఆవిడ ఎంత అంటే ఒకవైపు ఏమో ఆవిడ యోగాలో ఆవిడ రాసిన స్టడీ ఇన్ కాన్షియస్నెస్ అన్న పుస్తకం, ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, కానీ ఆ పుస్తకం అర్థం అవ్వాలంటే ఆ రహస్యాలు అంత డీప్గా రాస్తారు. ఆ యోగాలో అంత లోపలికి వెళ్ళే అనంతమైన కారుణ్యం. ఆవిడకి ఎంత కారుణ్యం అంటే, ఒక టైంలో ఖైదీలను విడుదల చేస్తారు 15th ఆగస్టుకో ఎప్పుడో. అలా విడుదల చేసినప్పుడు ఇద్దరు మర్డర్ చేసిన వాళ్ళని విడుదల చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా భయం కొద్దీ ఎవరికి జాబ్ ఇవ్వలేదు ఎవరు. వాళ్ళు తిరిగి అనిబిసెంట్ దగ్గరికి వస్తారు, మాకు ఎక్కడా జాబ్ ఇవ్వలేదు, అందరూ అమ్మా అని పిలిచేవారు. ఆవిడ వాళ్ళని తన సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టుకుంటారు. చూడండి, నిర్భయంగా తన రక్షక భటులుగా ఆవిడ పెట్టుకుంది, ఏదో ఉద్యోగం ఇవ్వాలి. అలాగే ఆవిడకి సేవ చేసిన ఒక సర్వెంట్ అడుగుతారు, సర్వెంట్ని ఆవిడ అడుగుతుంది, ఏం నీకు ఇమ్మంటావు? నాకు హనుమాన్ టెంపుల్ కట్టించండి అండి. అడయార్లో హనుమాన్ టెంపుల్ ఉంది, అనిబిసెంట్ కట్టించారు. ఆవిడ సంస్కృతం అధ్యయనం చేశారు. చెయ్యక ముందు కూడా ఆవిడ ఒక టెంపుల్లో కూర్చుంటే వేదంలో తప్పు చదివితే ఇక్కడ తప్పని చెప్పారు. మరొకసారి ఇంకో దగ్గర కూడా ఆవిడ అలా చెప్తే, మీరు ఏమైనా చదువుకున్నారా అంటే అప్పటికి ఆవిడ ఏం చదవలే, ఆవిడకి ఇండని జ్ఞానంతో తెలిసింది. ఆ విధంగా ఆవిడలో ఇంట్యూషన్ బాగా ఉండేది. అంతేకాకుండా లెడ్బీటరు అనిబిసెంట్ కలిసి పనిచేసినప్పుడు ఆవిడ చేసిన మహత్తర కార్యం ఏంటంటే, అప్పటికి జగద్గురు ఉద్భవించబోతున్నాడని ఒక ఉవాచ్ ఉండేది. అలాంటి టైంలో జిడ్డు కృష్ణమూర్తి గారు నిత్యానంద బీచ్లో ఆడుకుంటూ ఉంటే లెడ్బీటర్ గారు ఆయన అక్కల్ట్ విజన్ మహాత్ములు ఇచ్చారు. అంటే యోగ దృష్టిలో చూసి ఈ పిల్లలకి ఎక్కడా స్వార్థం లేదు అని, రాబోయే జగద్గురు ఇతనే అవచ్చేమో అని వాళ్ళని అనిబిసెంట్ అక్కడ లేకపోతే ఎక్కడో చెప్తే వెంటనే అడాప్ట్ దెమ్, పెంచుకోమని చెప్పారు. వాళ్ళు పెంచుకుంటారు. ఆ విధంగా కృష్ణమూర్తి గారు కూడా ఒకవేళ అమ్మాని మిమ్మల్ని పెంచుకోకపోతే మీరు ఎక్కడుందరంటే నేను ఎక్కడో అనామకంగా ఉండేవాడిని అని చెప్తారు. అలాగే ఆయన ఒక దగ్గర అనిబిసెంట్ కోసం చెప్తూ, అమ్మ మాకు ఎంతో కేర్గా చూశారు, ఎంతో జాగ్రత్తగా మమ్మల్ని పెంచారు, ఒక్కటే ఆవిడ చేయలేదు, ఇది చెయ్యొద్దు ఇది చెయ్యని మాకు ఎప్పుడు చెప్పలేదండి, అంత ఫ్రీడమ్ ఇచ్చేది. ఇంకా చెప్పనా, కృష్ణమూర్తి గారు ఉపన్యాసాలు విన్న తర్వాత ఆవిడకి ఏమో నీ స్టేజ్ మీద కూర్చోవడం మానేసి కిందకు వచ్చి కూర్చోవడం మొదలెట్టేది. ఇంకోసారి అడిగాక ఆవిడ ఈఎస్ అనే ఒక రంగానికి జాయిన్ అయిన 2-3 ఏళ్లలోనే ఆవిడ దానికి కరెస్పాండింగ్ సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు బ్లవెట్స్కి కూడా ఒక ఉత్తరంలో 1 and only 1 అని ఎవరిని పొగడని బ్లవెట్స్కి ఆవిడ కోసం రాశారు. ఆవిడ బయటికి చెప్పలే, తన ఆటోబయోగ్రఫీలో ఎక్కడో పెట్టారు. అది జినరాజదాస ఒక లెటర్లో రాశారండి.
వన్ అండ్ ఓన్లీ వన్ అని రాసింది ఆ కవర్లో. ఆ పొగడ్తని ఆవిడ ఎవరికి చెప్పుకోలేదు. ఆవిడ ఎంటర్ అయిన థర్డ్ ఇయర్కే ఈఎస్ కరెస్పాండింగ్ సెక్రటరీగా ఇచ్చారు. అంతకుముందు ఎన్నేళ్ల బట్టి ఉన్న వాళ్ళకి కూడా లేని జ్ఞానం ఆవిడకి వచ్చింది. ఆ విధంగా ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి. యువతల పాలిటిక్స్లో, అవతల స్కూల్స్ అండ్ కాలేజెస్ పెట్టడంలో, ఆవిడ ఇండియా యొక్క వైభవం అవన్నీ చెప్తూ ఉంటే అక్కడున్న పెద్దవాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేట. అంత గొప్ప ట్రెడిషన్, సాంప్రదాయం, అంత గొప్ప అంటే జ్ఞానం ఉన్నటువంటి కంట్రీ మీది, మీరెందుకు పాశ్చాత్య వ్యామోహంలో పడతారు అనేసి ఆ విధంగా యూత్ని జాగరూక చేయడంలో, ఆ తర్వాత స్కౌట్ గైడ్ మూవ్మెంట్ అనేది మొదలెట్టారు. అప్పుడు లార్డ్ బ్యాడెన్ పావెల్ ఇక్కడికి వచ్చి ఆవిడ మూవ్మెంట్ తన దానిలో ఏకం చేసుకుంటారు. చేసుకుని ఈవిడికి కమిషనర్గా ఒక బిరుదు ఇస్తారు, గోల్డెన్ వుల్ఫ్ అని కూడా. ఆవిడ ఎలాగా అనేది ఆలోచించి ఎలాగ వీళ్ళు పైకి వస్తారు, అబ్బాయిలు ఎలా పైకి వస్తారు, అమ్మాయిలు ఎలా పైకి వస్తారు, దానికోసం ఎన్ని రౌండ్ టేబుల్ అని పెట్టారు. అదే కాకుండా ఫ్రీ మెసానిక్ మూవ్మెంట్ని కూడా ఆవిడే స్థాపించారు. ఈ విధంగా ఆవిడ ఒక పని కాదండి, ఒక జీవిత కాలంలో బహుముఖంగా ఇన్ని చేశారు. ఒక్క జీవిత కాలంలో ఒకటే చేస్తారు అందరూ. అందుకే జాన్ ఆల్జియో అనే వ్యక్తి ఏమన్నారంటే, సరస్వతి, పార్వతి, లక్ష్మి మూడు ఈవిడలో ఉన్నాయి. సరోజినీ నాయుడు ఏమన్నారంటే, ఎందరో మహారాణులను చూశాను, ఈవిడిలో ఉన్నటువంటి ఆ తెలుగులో ఏమంటారు కానీ అంత గ్రేషియస్ పర్సనాలిటీ ఎక్కడా చూడలేదంటారు. అంత వైభవోపేతమైన విధంగా జీవించారు ఆవిడ. కానీ ఆవిడ ఏమి రాయమన్నారంటే, తను చనిపోయిన టూంబ్ మీద సత్యం పాటించడానికి ప్రయత్నించిన వ్యక్తి, వన్ హూ ట్రైడ్ టు ఫాలో ద ట్రూత్ అని రాయించుకున్నారు. అలాంటి అనీ బిసెంట్ యొక్క పుట్టినరోజు 1 అక్టోబర్ అండి. ఈ అనీ బిసెంట్ వారోత్సవాలు అన్నమాట. అంతటి గొప్ప వ్యక్తి ఆవిడలోని మనలో లోపించింది ఏంటంటే, ఇది సత్యం అనగానే ఇంకా ఆలోచించరాడు, అదే అంకితం. లేకపోతే నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆవిడ ఇమీడియట్ దివ్యజ్ఞాన సమాజంలోకి దూకారు. అది వదిలేశారు. అందరు ఏమనుకుంటారు, మనం ఇన్ని ఆలోచిస్తాం, ఏమి ఇది సత్యం అనేది వెంటనే అంకితం అయ్యేవారు. లైఫ్ ఈజ్ షార్ట్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతాం అనుకుంటాం. కొన్నాళ్ళ పాటు నా పిల్లలకు సేవ చేస్తానండి, తర్వాత ఉంటామా? మా మనవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక, ఆ మనవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక నేను ఉంటానని మనం ఎంత భ్రమిస్తామో చూడండి. ఏది ఇంపార్టెంటో దానికి సెకండరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆవిడ ఏది ఇంపార్టెంటో దానికి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదండి మేడం అనీ బిసెంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆవిడ సత్యం అన్న దానికి. అందుకనే ఇఫ్ అమ్మ వుడ్ హ్యావ్ బీన్ యంగర్ షీ వుడ్ ఫాలో అన్నారు కృష్ణమూర్తి గారు. అమ్మ ఏజ్ చిన్నదైతే షీజ్ అన్ ఎక్సలెంట్ లేడీ, యూ కెనాట్ ఇమాజిన్ హెర్ అంటారు. మీరు ఊహించలేరు ఆవిడ ఎంత అద్భుతమైన స్త్రీవో అని కృష్ణమూర్తి గారే చెప్పారండి. తండ్రి ఒకసారి నేను వీళ్ళని దత్తత ఇవ్వను అని అంటే, పిల్లల్ని చాయిస్ అడిగితే మేము అమ్మతోటి ఉండిపోతామని చెప్తారు. అంటే ఆ పిల్లలు ఆవిడ యొక్క ఎఫెక్షన్కి, ఆవిడ ఆ జ్ఞానం అన్ని వాటికే అక్కడే ఇష్టపడి ఉండిపోయారు. అలాగా ఒక జీవిత కాలంలో అనంతమైన పనులు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ. ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్కి తన దేశం వాళ్ళలాగా పోరాడారు. ఆవిడ్ని జైల్లో పెడితే భారతదేశంలో అందరూ ఊహించినంతగా విప్లవం తోటి వాళ్ళు వదిలేశారనమాట. మద్రాస్ జైల్లో పెట్టారు. అప్పుడు ఆవిడని అందరూ అమ్మా అని పిలిచారు. అంటే ఆమెకి భారతీయుల పట్ల అంత ప్రేమ. భారతీయ వనితలాగా చీర కట్టుకునేవారు, భారతీయుల్లాగే చేత్తో తినేవారు, ఫోర్కులు స్పూన్లు కాదు, మఠం వేసి కూర్చునేవారు. భారతీయ సాంప్రదాయం అంటే ఆవిడ చాలా ఇష్టం అనమాట. ఒక జన్మలో పరమగురువు యొక్క బిడ్డ అని కూడా చెప్తారు. అంటే ట్రూత్ కోసం తన జీవితాన్ని, అందుకే జియార్డినో బ్రూనో ఉన్నారు కదండి, ఆయన కూడా సత్యం కోసం ఆయన ఒక జన్మలో జియార్డినో బ్రూనో అనీ బిసెంట్ అని చెప్తారు. ఇవన్నీ మనకు ప్రూఫ్లు లేవు కానీ, అంటే సత్యం కోసం అంకితమైన జన్మలు అనమాట. ఈ విధంగా అటువంటి గొప్ప స్త్రీ అనమాట. ఆవిడ వచ్చిన తర్వాత లార్జెస్ట్ సంఖ్య పెరిగింది. ఆవిడ యూరోప్, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా ఎప్పుడు చాలా చోట్లకి వెళ్ళి, ఈ దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎన్నో దివ్యజ్ఞాన సమాజాలు స్థాపించారు. అటువంటి యాక్టివ్ లైఫ్ అంతా గడిపినటువంటి వ్యక్తి అనీ బిసెంట్ అండి.
అలాంటి అనిబిసెంట్ యొక్క వారోత్సవాల్లో ఆవిడ గుర్తు చేసుకోవడం ప్రధాన కర్తవ్యం అని గోపాలకృష్ణ గారు చెప్పగా నేను మీకు ఒకసారి ఆవిడ కోసం టూకీగా చెప్పడం జరిగింది. మీరందరూ నన్ను బ్రీఫ్గా చెప్పమంటే హాఫ్-అన్-అవర్లో క్లోజ్ చేయమన్నారు కదా, అందుకని అంటే మీకేవో చెప్పారు, కోర్టుకి అటెండ్ అవ్వాలి ఏవో చెప్తున్నారు కదా. అయితే మిగతా టీ బ్రేక్ అయిపోయాక క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం. మీరు క్వశ్చన్స్ మనం చూడండి, ఉపన్యాసం అంతా ఒక ఎత్తు, క్వశ్చన్ ఆన్సర్స్ ఏమో ఆ ఉపన్యాసంలో మసాలాలా ఉంటాయి. అంటే అస్సలైన ఉపన్యాసం అర్థం అవ్వాలంటే ఇంటరాక్షన్ అంటే మీకేం తెలియదు నాకు అన్నీ తెలుసు అనుకోకండి. మీరు ప్రశ్న వేస్తూ ఉంటే అది అందరికీ కూడా వెళ్తుంది అనమాట. అందువల్ల ఆ సెషన్ చాలా ముఖ్యమండి. మీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ తెలిసినప్పుడు అవి చెప్పండి. అప్పుడు మనకి మిగతా వాళ్ళు కూడా చెప్తూ ఉంటే అందరూ కూడా జాగ్రత్తగా వింటారు. రఘురామారావు గారు ఏమైనా చెప్తున్నారా? ఇవాళ శనివారం కదండి, కోర్టు సెలవు కదా, కోర్టుకి వెళ్ళాలంటే వీళ్ళు కంగారు పడుతున్నారు. కోర్టు శనివారం సెలవు కదా. సెలవా శనివారం? అఫ్ కోర్స్ వాళ్ళకి ఏదైనా ఉందేమో మనకు తెలియదు. మనకు తెలియదు. ఓకే, 7 నిమిషాలు ఉంది అండి మనకి. అందుకని మహాత్ములు డైరెక్ట్ గా ఏర్పరిచిన సంస్థ అండి దివ్యజ్ఞాన సమాజం. అంటే ఒక మన తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన దొరగారు ఒకప్పుడు ఆయన అడిగారు, ఏంటండి ఇందులో సభ్యులు తక్కువగా ఉంటున్నారు, ఏమిటైపోతాయి ఈ దివ్యజ్ఞాన సమాజాలు అంటే ఆయన ఏం చెప్పారంటే, భూమి మీద సత్యానికి విలువన్నంత కాలం దివ్యజ్ఞాన సమాజం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే సత్యాన్నాస్తి పరోధర్మ అన్నది ఇక్కడ మోటో అండి. అందుకే దివ్యజ్ఞాన సమాజంలో ఈ 3 సత్యాలు 3 లక్ష్యాలని అడ్మిట్ చేసిన ఎవరైనా ఇందులో సభ్యులు అవ్వడానికి అర్హులే. అయితే సభ్యత్వం పెంచడమేనే కాదండి, మనం క్వాలిటీని ఎక్కువగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ తపన ఉండి దాన్నే నేను ముఖ్యం అనుకుంటాననేది తెలుసుకుని ఉన్నవాళ్ళు, తెలిసి రామభజన చెయ్యవే మనసా అన్నారు త్యాగరాజు. తెలుసుకుని మనం జాయిన్ అవుతాం అనుకోండి, మన లైఫ్ సార్థకం అవుతుంది. ఏదోనండి వాళ్ళని ఉద్ధరించడానికి ఒకసారి వెళ్తాను ఆ మీటింగ్కి అనే ట్రెండ్ పోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, మనమే ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఉద్ధరించడం కాదు, ఎవరి కోసం కాదండి. మనకి లైఫ్ టైం చాలా షార్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ షార్ట్ లైఫ్ టైంలో ఏదైతే వెరీ ఇంపార్టెంటో అది మనం చేయాలి. అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో కృష్ణమూర్తి గారు అదే చెప్తారు. ఏది ముఖ్యమైన పని, ఏది తక్కువ ప్రాముఖ్యత ఉన్నది అన్నదాన్ని ఎంచుకుని ఏది అతి ప్రాముఖ్యత ఉందో అది మనం చెయ్యాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కంటే జీవితానికి సార్థకత లేదు. కనుక ప్రతి క్షణము అదే మనకి నిజమైన సుఖాన్ని, ఆనందాన్ని, ప్రేమని ఇచ్చేది అదొక్కటే. ఇచ్చేది అనడానికి ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రాన్ని కొలవాలనుకుంటే ఉప్పు బొమ్మ ఉంటుందా? అనుభవించేవాడే లయమైపోతాడు. ఇవి ఇలా చెప్తూ ఉంటే ఫాస్ట్గా అలా అనిపిస్తుంది, కానీ అందరూ దాన్ని మననం చేస్తే ఇందులో సత్యం అర్థమవుతుంది. తాను ఉండడు, అనుభవమే ఉంటుంది. ఓకే అండి, చాలా చోట్ల డౌట్లు వచ్చే ఉంటాయి. మీరు తర్వాత అయినా అంటే మన టీ బ్రేక్ అయ్యాక అగైన్ విల్ మీట్. ఈ లోపల కూడా మనకి ఇంకా ఆల్కాట్ గారంటే కావ్యకంఠ గణపతిముని గారు ఏం చెప్తారంటే గణపతుల్లో ఆయన ఒక్కరంటే చెప్పారు. అంటే అంత గ్రేట్ పర్సనాలిటీ అండి. నాకు ఎవరో అనకాపల్లిలో కాబోలు ఆల్కాట్ గారి కోసం మాట్లాడండి అంటే ఆయన లైఫ్ చదివాక సామాన్య వ్యక్తి కాదు ఇతనని అర్థమైంది. ఆయన ఎంత గొప్పవాడంటే శ్రీలంకలో వెళ్ళి బుద్ధా స్కూల్స్లో క్రిస్టియానిటీ తీసుకోవాలని ఉంటే గవర్నమెంట్తో ఫైట్ చేసి ఆయన క్రిస్టియన్. బుద్ధా స్కూల్స్లో బాప్టిజం తీసుకోవడానికి వీల్లేదు, బుద్ధా స్కూల్లో క్రిస్టియన్ ప్రేయర్ చేసేవారు, అలా చేయడానికి లేదు. బుద్ధా స్కూల్స్లో బుద్ధా ప్రేయరే చేయాలి. బుద్ధా ఫ్లాగ్ ఒకటి బుద్ధిస్టిక్ ఫ్లాగ్ డిజైన్ చేశారు. ఒక బుద్ధిస్ట్కి మరొక బుద్ధిస్ట్కి పడకపోతే వాళ్ళందరినీ సమన్వయపరిచి ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. బుద్ధిస్ట్ కెటక్లిజం అని గ్రంథం రాశారు, మొత్తం అంతటిని బ్రీఫ్ చేస్తూ. ఆ గ్రంథం 1200 పేజీల్లో ఎన్ని భాషల్లో కన్వరించబడిందో. ఈ విధంగా
ఇక్కడ గాంధీ జయంతిని మనం నేషనల్ హాలిడే అంటాం కదా, అక్కడ ఆల్కాట్ గారి జన్మదినం నేషనల్ హాలిడే శ్రీలంకలో. ఎందుకంటే బుద్ధిజంకి ఎనలేని సేవ చేశారు. ఓకే అండి, ఎంత టైం ఉంది? 3 minutes. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ మళ్ళీ నెక్స్ట్ మనం టీ బ్రేక్ అయ్యాక కలుద్దాం. నమస్కారం అండి అందరికి. నేను ఆపాను ఆన్ చేయండి. అలాగే ఇక్కడ ఈ సబ్జెక్ట్ సుబ్రహ్మణ్య గారు ప్లీజ్ కంప్యూటర్ డైరెక్టర్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడి మనం టీ బ్రేక్ వెళ్ళిపోతాం. ఓకే, మళ్ళీ మనం మీట్ అవుదామండి ఇంకో జూమ్ లో ఒక 10 minutes అలాగా. తర్వాత అంటే అప్పుడు జూమ్ లో ఇంకా ఉంటారో ఉండరో క్లోజ్ చేసేయండి, లేకపోతే క్లోజ్ చేసేయమంటారా? క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు మీ సెషన్స్ time- ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే అందరూ రండి. లేదంటే ఇలా ఉంచుతారా లేకపోతే ఇది ఎంతసేపు ఉన్నదంటే 2 minutes ఉందండి. ఓకే ఓకే, అయితే ఓ పని చేయండి, ఇంకా క్లోజ్ చేసేయండి. ఉన్నవాళ్ళు 8 మంది. ఓకే, మళ్ళీ లేదంటే వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు మీరంటే వాళ్ళు ఉంటారో తెలియదు, ఎందుకంటే మనకి ఎవరెవరు ఉంటారో మీరు వద్దురు కానీ నేను మళ్ళీ క్లోజ్ చేసి ఒకసారి ఓపెన్ చేస్తాను, వచ్చిన వాళ్ళు వస్తారు. ఓకే, అలాగే. ఓకే. అందరికీ నమస్కారం అండి.